రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ఉత్తుత్త విందు. పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక సంపన్నుడైన వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు నగరంలో ఒక రాజభవనం లాంటి ఇల్లు, దాని ముందు రమ్యమైన పూల తోట, ఇంటి నిండా మక్మల్ పరిచిన ఆసనాలు ఉండేవి. ఆయనకు ఎందరో నౌకర్లు చాకర్లు ఉండేవారు. అయినా ఆయన మనస్సు క్రూరమైనది. తిండికి గుడ్డకు లేని పేద సాధలను, అనాథలను మానసికంగా హింసించటం అంటే ఆయనకు పెద్ద సరదా. ఒకనాడు ఆయన వరండాలో మెత్తలపై కూర్చుని ఉండగా తిండికి లేని నిర్భాగ్యుడొకడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు. ఈ నిర్భాగ్యుడి పేరు షక్కాషిక్. వాడు తన తండ్రి పోయిన నాటి నుంచి తిండి కోసం వీధుల వెంట ముష్టి ఎత్తుతున్నాడు. ముసలివాడు వాణ్ణి చూసి ఆప్యాయంగా, "నీకు ఏం సహాయం కావాలి నాయనా?" అని అడిగాడు. "బాబూ, ఏదైనా కాస్త ధర్మం చెయ్యండి. 2 రోజులుగా తిండి లేదు, డొక్క మాడిపోతున్నది" అన్నాడు షక్కాషిక్. ముసలివాడు ఉద్రేకంతో, "అరే అల్లా, ఏమన్నావు? నేను ఈ నగరంలో బ్రతికి ఉండగానే ప్రజలు తిండి లేక అలమటించటమా? అలా జరిగేందుకు వీలు లేదు, నేను సహించను" అన్నాడు. 10 తరాల పాటు తమరు చల్లగా ఉండాలి బాబు. ఈ ఆకలి బాధ ఇంక సహించలేకుండా ఉన్నాను అన్నాడు షక్కాషిక్. "ఇంకేం, నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటు భోంచేద్దువు గాని" అంటూ ముసలివాడు ఒక కుర్రవాణ్ణి పిలిచి చేతులు కడుక్కునేటందుకు నీరు సిద్ధం చెయ్యమన్నాడు. తరువాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తుత్త కూజాలో నుంచి చేతుల మీద నీరు పోసి కడుక్కుంటున్నట్టు నటిస్తూ, "చూస్తావే, నువ్వు కూడా చేతులు కడుక్కో" అన్నాడు షక్కాషిక్తో. ఆయన తన చేతులు తడిసినట్టుగాను వాటిని బట్టతో తుడుచుకుంటున్నట్టుగాను నటించాడు. ఈ నటన ఏమిటో షక్కాషిక్కి అర్థం చేసుకోలేకపోయాడు. ముసలివాడి హాస్యధోరణికి లోపల ఆనందిస్తూ వాడు కూడా చేతులు కడుక్కున్నట్టు అభినయించాడు. "ఒరేయ్, బల్ల మీద గుడ్డ పరిచి వేగిరం భోజనం వడ్డించండి. పాపం, ఈ నిర్భాగ్యుడు చాలా ఆకలి మీద ఉన్నాడు" అని ముసలివాడు తన నౌకర్లను కేకవేశాడు. వెంటనే అనేక మంది నౌకర్లు ఆదరాబాదరా వచ్చారు. కొందరు బల్ల మీద గుడ్డ పరుస్తున్నట్టు నటించారు. మరికొందరు కంచాలు పెడుతున్నట్టు, ఆహార పదార్థాలు తెస్తున్నట్టు నటించారు. షక్కాషిక్కు లోపల ఆకలి దహించుకుపోతున్నా ఈ నాటకమంతా చూస్తూ సహించి ఊరుకున్నాడు. ధనికుల సరదాలను విమర్శించటం దరిద్రుడికి ప్రమాదమని వాడికి తెలుసు. "కూర్చో తమ్ముడు, ఇక భోజనం ప్రారంభించు" అంటూ ముసలివాడు తన ముందున్న పదార్థాలను విడివిడిగా రుచి చూసినట్టు అభినయించి దవడలు ఆడించసాగాడు. "మొహమాట పడకు, నీకు కావలసినంతా హాయిగా తిను. ఇదిగో, ఈ రొట్టె చూసావా ఎంత తెల్లగా ఉన్నదో" అన్నాడు ముసలివాడు. "ఇంత తెల్లని రొట్టె నేనెన్నడూ తినలేదు. దీని రుచి కూడా అద్భుతం" అంటూ షక్కాషిక్ తాను కూడా తినటం అభినయించాడు. ముసలివాడు ఆ రొట్టెను చేసిన నీగ్రో మనిషిని గురించి, ఆమెకు తానిచ్చే డబ్బు గురించి చెప్పాడు. తమ ఎదుట ఉన్న కూరలను, మాంసాలను వర్ణించాడు. వాటి రుచిని, వాసనను మెచ్చుకున్నాడు. ఆ వర్ణన వింటున్న కొద్దీ షక్కాషిక్కు ఆకలి మరింత అవుతున్నది. మామూలు భోజనం అయిపోయాక ముసలివాడు మిఠాయిలు, హల్వాలు తెమ్మని కేక పెట్టాడు. నౌకర్లు వాటిని తెచ్చిపెట్టినట్టు నటించారు. ముసలివాడు వెనకటిలాగే వాటిని ఎంతో గొప్పగా వర్ణించి పొగడి వాటి రుచిని గురించి తన భాగ్యపు అతిథిని ప్రశ్నించాడు. ఆ తర్వాత ముసలివాడు పళ్లను, పానీయాలను తెమ్మన్నాడు. నౌకర్లు వెంటనే బల్ల మీద ఉన్న పళ్ళాలన్నింటినీ తీసుకుపోయినట్టు నటించి షరబతులు, సారాలు తెచ్చి దాని మీద పెట్టినట్టు అభినయించారు. "తాగు నాయనా, ఇలాంటి షరబతు ఎక్కడా లేదు. ఈ సారా చూసావా, చాలా పాతది. తాగు, సుఖంగా తాగు" అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహిస్తూ
అతని నోట్లోకి గ్లాసులు అందించినట్టు అభినయించాడు. ఎంతసేపు ఈ ముసలివాడి నటనను సహించి ఊరుకున్న షక్కాషిక్ ఇక ఊరుకోలేకపోయాడు. వాడు చివాలున లేచి ముసలివాడి మెడ మీద తన చేత్తో దభాల్న ఒకటి పెట్టాడు. ఆ దెబ్బకు ఇల్లంతా ఒక్కసారి మారిమోగింది. ముసలివాడు ఆగ్రహంతో, ఏం చేస్తున్నావురా చండాలుడా అని అరిచాడు. యజమాని, నేను నీ బానిసను, కానీ నువ్వు నా చేత ఆ ఘాటైన సారా తాగించకుండా ఉండవలసింది. అలవాటు లేక నాకు నిషా ఎక్కిపోయింది అన్నాడు షక్కాషిక్. ఈ మాటకు ముసలివాడు విరగబడి నవ్వుతూ, ఓరిపిడుగా, నేనిలా ఎందరినో ఏడిపించాను, ఒక్కడు కూడా నువ్వు చూపినంత ఓర్పు చూపలేదు. నీకున్న హాస్యధోరణి కూడా నేనెవరిలోనూ చూడలేదు. నాకు మంచి పాఠమే చెప్పావు. కూర్చో, అసలు విందు రప్పిస్తాను అన్నాడు. ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదకి వచ్చాయి. అంతకుముందు ముసలివాడు ఏ ఏ పదార్థాలను వర్ణించాడో అవన్నీ షక్కాషిక్ ఈసారి ప్రత్యక్షంగా తిని ఆనందించాడు. అది మొదలు షక్కాషిక్ తిండికి మాడలేదు. ఎందుచేతనంటే తాను బతికి ఉన్నన్నాళ్ళు ముసలివాడు వాణ్ణి 2 పూటలా తన సరసన కూర్చోబెట్టుకొని భోజనం చేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?